హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో మీకు చూపించే టాపిక్ వచ్చి హైలైట్ డూప్లికేట్ ఎంట్రీస్ని ఎలా హైలైట్ చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సమ్ ఎంప్లాయ్ డేటా అనేది ఉంది కదా. ఈ డేటాలో మనకి డూప్లికేట్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాలో డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేయాలంటే ఫస్ట్ ఆ డేటాని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు కండిషనల్ ఫార్మాటింగ్లోకి వెళ్ళి ఇందులో మనకి హైలైట్ సెల్స్ రూల్స్లో డూప్లికేట్ వాల్యూస్, మనం డూప్లికేట్ వాల్యూస్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోగానే ఈ డేటా రేంజ్లో ఎక్కడెక్కడైతే డూప్లికేట్ ఎంట్రీస్ ఉన్నాయో అవి లైట్ రెడ్ కలర్తో హైలైట్ అయ్యాయి. ఇక్కడ మనం కలర్ ఆప్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ డ్రాప్ డౌన్ యారోపై క్లిక్ చేయండి. ఇది మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఎల్లో ఫిల్, గ్రీన్ ఫిల్ ఉంటుంది. లేదు వేరే కలర్ కావాలంటే ఇక్కడ మనకి కస్టమ్ ఫార్మేట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి ఫార్మాట్ సెల్స్ విండో ఓపెన్ అవుతుంది. ఫార్మాట్ సెల్స్ విండోలో ఫిల్ అనే ఆప్షన్లో మనకి కలర్ ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో మనకి నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేసుకోవచ్చు. నేను లైట్ బ్లూ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఓకే. ఇలా మనం డేటా రేంజ్లో డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం డేటా రేంజ్లో డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేయడానికి కండిషనల్ ఫార్మాటింగ్లో హైలైట్ సెల్స్ రూల్స్లోకి వెళ్ళి డూప్లికేట్ వాల్యూస్ అనే ఆప్షన్ ద్వారా డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేశాం. డూప్లికేట్ వాల్యూస్ అనే ఆప్షన్ కండిషనల్ ఫార్మాటింగ్లో ఇన్బిల్ట్ ఆప్షన్ డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేయడానికి. కానీ ఇప్పుడు నేను మీకు ఫార్ములా అప్లై చేసి, అంటే కండిషనల్ ఫార్మాటింగ్లో ఫార్ములా అప్లై చేసి డేటా రేంజ్లో డూప్లికేట్ ఎంట్రీస్ని ఫార్ములా ద్వారా ఎలా హైలైట్ చేయొచ్చో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ డేటా రేంజ్ పై అప్లై చేసిన కండిషనల్ ఫార్మాటింగ్ ని రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేయాలంటే ఫస్ట్ ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, క్లియర్ రూల్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ సెల్స్. ఇప్పుడు మనం ఫార్ములా ద్వారా డూప్లికేట్ ఎంట్రీస్ ని హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని కండిషనల్ ఫార్మాటింగ్, ఇందులో మనకి న్యూ రూల్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి న్యూ ఫార్మాటింగ్ రూల్ విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫార్ములా ద్వారా డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది చూడండి, యూజ్ ఏ ఫార్ములా టు డిటర్మైన్ విచ్ సెల్స్ టు ఫార్మాట్. ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫార్ములా అనేది అప్లై చేయాలి. ఆ ఫార్ములా వచ్చి కౌంట్ ఇఫ్ ఫార్ములా ద్వారా డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేయొచ్చు. చూడండి, ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. కౌంట్ ఇఫ్ ఫార్ములా అప్లై చేయగానే మనకి ఫస్ట్ అడిగేది ఏంటి, రేంజ్ అడుగుతుంది. రేంజ్ లో ఈ టోటల్ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఈ టోటల్ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోగానే ఆ రేంజ్ అనేది ఫ్రీజ్ అయిపోతుంది, లాక్ అవుతుంది కండిషనల్ ఫార్మాటింగ్ లో. కామా ఇప్పుడు మనకి కౌంట్ ఇఫ్ ఫార్ములాలో రేంజ్ తర్వాత ఏమవుతుంది, క్రైటీరియా అవుతుంది. క్రైటీరియాలో నేను ఎంప్లాయ్ ఐడి తీసుకుంటాను. నేను ఎంప్లాయ్ ఐడిని బేస్ చేసుకొని డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేస్తాను కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా. ఎంప్లాయ్ ఐడి సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోగానే మనకి ఆ సెల్ కూడా ఫ్రీజ్ అవుతుంది. మనకి ఎంప్లాయీ ఐడి సెల్ అనేది ఫ్రీజ్ అవ్వద్దు, అంటే లాక్ అవ్వద్దు. ఆ సెల్ పై అప్లై అయిన డాలర్ సైన్స్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే కీబోర్డ్లో F4 కీని 3 times ప్రెస్ చేయండి. డాలర్ సైన్ అనేది ఆ సెల్ పై రిమూవ్ అవుతుంది. ఇప్పుడు బ్రాకెట్ అనేది క్లోజ్ చేసి >1. ఇప్పుడు ఇక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఏ కలర్తో అయితే డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేస్తారో ఆ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. నేను లైట్ గ్రీన్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఓకే. చూడండి, మనం ఫార్ములా ద్వారా డూప్లికేట్ ఎంట్రీస్ని ఇలా హైలైట్ చేయొచ్చు. కండిషనల్ ఫార్మాటింగ్లో ఫార్ములా అప్లై చేసి డూప్లికేట్ ఎంట్రీస్ని ఇలా హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కండిషనల్ ఫార్మాటింగ్లో కౌంట్ ఇఫ్ ఫార్ములా అప్లై చేసి ఈ డేటా రేంజ్లో డూప్లికేట్ ఎంట్రీస్ని హైలైట్ చేసాం కదండి. కండిషనల్ ఫార్మాటింగ్లో మనం అప్లై చేసిన కౌంట్ ఇఫ్ ఫార్ములా ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఇక్కడ కౌంట్ ఇఫ్ ఫార్ములా అప్లై చేస్తాను. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ ఫార్ములా అప్లై చేయగానే మనకి రేంజ్ అవుతుంది. రేంజ్లో ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఆ రేంజ్ని F4 కీ ప్రెస్ చేసి ఫ్రీజ్ చేయండి. కామా క్రైటీరియాలో మనం కండిషనల్ ఫార్మాటింగ్లో కౌంట్ ఇఫ్ ఫార్ములా అప్లై చేసి క్రైటీరియాలో ఎంప్లాయ్ ఐడి తీసుకున్నాం కదా, ఎంప్లాయ్ ఐడి సెల్ సెలెక్ట్ చేసుకొని నా క్లోజర్ బ్రాకెట్ ఎంటర్. చూడండి, మనకి కౌంట్ 3 వచ్చింది. కౌంట్ 3 ఎలా వచ్చిందంటే మనకి ఎక్సెల్లో కౌంట్ ఇఫ్ ఫార్ములా ఎలా వర్క్ చేస్తుంది, కౌంట్ ఇఫ్ ఫార్ములా అప్లై చేసి రేంజ్లో ఈ డేటా రేంజ్ సెలెక్ట్ చేసుకున్నాం. క్రైటీరియాలో ఎంప్లాయ్ ఐడి సెల్ సెలెక్ట్ చేసుకున్నాం. మనం క్రైటీరియాలో ఏ సెల్ వాల్యూ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ డేటా రేంజ్లో ఆ సెల్ వాల్యూ అనేది
ఎన్నిసార్లు రిపీట్ అయిందో దాని కౌంట్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. కౌంట్ ఇఫ్ ఫార్ములా అనేది మనం ఇందాక కండిషనల్ ఫార్మాటింగ్లో కౌంట్ ఇఫ్ ఫార్ములాని ఎలా అప్లై చేసాం, ఇక లాస్ట్లో గ్రేటర్ దాన్ 1 ఇచ్చాం. గ్రేటర్ దాన్ 1 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మనం క్రైటీరియాలో ఎంప్లాయ్ ఐడి తీసుకున్నాం. ఎంప్లాయ్ ఐడి అనేది ఈ రేంజ్లో ఒక ఎంట్రీ కంటే ఎక్కువ ఉంటే మనకి ఇక్కడ ట్రూ అని వస్తుంది ఆన్సర్. అంటే ఆ ఎంట్రీ అనేది డూప్లికేట్ ఎంట్రీ అవుతుంది. ఒకవేళ ఎంప్లాయ్ ఐడి అనేది సింగిల్ ఎంట్రీ ఉంటే అక్కడ మనకి ఫాల్స్ అని వస్తుంది ఆన్సర్. చూడండి ఎంటర్, చూడండి ట్రూ వచ్చిందిగా. ఎక్కడైతే ట్రూ వస్తుందో మనకి ఆ సెల్ రేంజ్ డేటా అనేది కండిషనల్ ఫార్మాటింగ్ ద్వారా హైలైట్ అవుతుంది. చూడండి దీన్ని ఫార్ములాని ఫ్రీ హ్యాండిల్ ల్యాక్ చేయండి. చూడండి మనకి ఎక్కడైతే ట్రూ వస్తుందో అక్కడ మనకి హైలైట్ అవుతుంది. ఇలా మనకి కండిషనల్ ఫార్మాటింగ్లో అప్లై చేసిన కౌంట్ ఇఫ్ ఫార్ములా అనేది ఇలా వర్క్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఎక్సెల్లో డేటా రేంజ్లో డూప్లికేట్స్ని ఎలా హైలైట్ చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.